అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలాగా స్వాగతం సుస్వాగతం. ఈరోజు రామదేవుని మాఘమాసంలో ఇది రామదేవుని పూజలు చేసుకుంటానండి ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా ఇలా మండపాన్ని ఏర్పరచుకుని ఒక పీట కింద ముందు తడిగుడ్డ పెట్టి పద్మాయి వేసుకోవాలండి. వేసుకుని తర్వాత ఒక పీట శుభ్రంగా కడుక్కుని ఆ పీటకి చెక్క పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద వినాయకుడిని గౌరమ్మని పెట్టి వినాయకుడిని కూడా గౌరీదేవతని వినాయకుడిని చేసుకుని పెట్టుకుని తర్వాత ఇది రామదేవుని ఫోటో కూడా కడిగి బొట్లు పెట్టుకుని అలాగా ఒక పూలమాల ఉంటే వేసుకుని ఇది మామిడాకులు పెట్టాలండి. గుమ్మానికి కూడా మామిడాకులు పెట్టుకోవాలి. అలాగే గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇది తర్వాత ఇలా దీపాలు అవి ఏర్పరచుకుని తమలపాకుల్లో తెల్లగోధుమనొక పంచదార ఆవు పాలు కలిపి ఉండలుగా చేసుకుని 5 ఉండలు చేసుకుని పెట్టుకోవాలండి. ఒకటి రామదేవునికి, ఒకటి బ్రాహ్మలకి, ఒకటి ముత్తైదువుకి, ఒకటేమో అది పంచిపెట్టాలి, ఒకటేమో ఇంట్లో వాళ్ళని తినాలండి. ఆవునేతితో దీపం పెట్టాలండి. వినాయకుడి కోటి రామదేవుని కోటి ఆవునేతితో దీపం పెట్టాలి. అలాగే తాంబూలం ముత్తైదువుకి ఇవ్వాలి, భర్తకి ఇవ్వాలి, బ్రాహ్మణులకు ఇవ్వాలి. అలాగే వినాయకుడి దగ్గర ఒకటి రామదేవుని దగ్గర ఒకటి తాంబూలం పెట్టుకోవాలి. రామదేవుని కథ పుస్తకం ఉంటుందండి. ఈ పుస్తకం తెచ్చుకుని ఈ పుస్తకం చదువుకోవాలి. ఇదిగో ఇలా అన్నీ ఏర్పరచుకోవాలి. ముందే లాస్ట్లో కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకోవాలి.